హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ ద నెంబర్ దట్ విల్ కంప్లీట్లీ డివైడ్ 3 పవర్ 61 ప్లస్ 3 పవర్ 62 ప్లస్ 3 పవర్ 63 ప్లస్ 3 పవర్ 64. ఇక్కడ అన్నిట్లో ఏది కామన్గా ఉంది? 3 పవర్ 61 కామన్గా ఉంది. ఇక్కడ 3 పవర్ 62, 61 కామన్ తీసాం కాబట్టి ఇంకా 3 ఉంటుంది. 61 ఒక 1 ఎంత? 62. 63 అంటే ఇక్కడ 61 ఉన్నాయి, ఇంకా 2. 64 అంటే ఇక్కడ 61 ఉన్నాయి, ఇంకెన్ని ఉంటాయి? 3 ఉంటాయి. 3 పవర్ 61, 1 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9, 3 క్యూబ్ అంటే 27. 3 పవర్ 61, 27 ఒక 3, 30, 30 ఒక 10, 40. అంటే ఇది దేంతో డివిజిబుల్ అవుతుంది? 25తో కాదు, 30తో అవుతుంది. ఎందుకంటే 30 అంటే 10 ఇంటూ 3, 10 ఫోర్స్, ఇక్కడ 3 ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఆన్సర్ వచ్చి 30. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వాట్ రేషియో షుడ్ ఏ షాప్కీపర్ మిక్స్ 2 varieties ఆఫ్ టీ ప్రైస్డ్ అట్ 120 రూపీస్ పర్ కేజ్? ఫస్ట్ వెరైటీ వచ్చి 120 రూపీస్, సెకండ్ వెరైటీ వచ్చి 130 రూపీస్. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేస్తాను? మిక్స్ చేస్తాను. మిక్స్ చేస్తే మిక్చర్ వస్తుంది. ఆ మిక్చర్ యొక్క సెల్లింగ్ ప్రైస్ 136.4. ప్రాఫిట్ ఎంత రావాలా? 10%. ఇవంతా కాస్ట్ ప్రైజెస్ కాబట్టి ఇక్కడ కూడా కాస్ట్ ప్రైజ్ రాసుకుందాం. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 136.4, పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చి 10%. కాస్ట్ ప్రైస్ కనుక్కుందామా? కాస్ట్ ప్రైస్ కావాలంటే రివర్స్ చేయాలి. ఇప్పుడు ప్రాఫిట్ వచ్చి 10%, సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఇంటూ 110/100. అదే కాస్ట్ ప్రైస్ కావాలంటే రివర్స్, 100/110. 0 0 క్యాన్సర్, అంటే 1364/11. 11 ones, 11 twos, 11 fours. మిక్చర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 124. ఇప్పుడు ఏం చేయాలంటే బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. 130లో 124 పోతే 6, 124లో 120 పోతే 4. అంటే రేషియో ఎంత వస్తుంది? 3:2. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద నెంబర్ దట్ విల్ రీప్లేస్ క్వశ్చన్ మార్క్. నెంబర్ సిరీస్ క్వశ్చన్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 1. ఇక్కడ డిఫరెన్స్ 4. డిఫరెన్స్ 9. ఇక్కడ డిఫరెన్స్ వచ్చి 16. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ వచ్చి 25. మీరు గమనిస్తే ఈ 100 స్క్వేర్స్, 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్. నెక్స్ట్ ఏమొస్తుంది? 6 స్క్వేర్, 36. 5 + 1 6, 60 + 36 96. ఆన్సర్ 96. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కార్ రన్స్ 40 minutes at a speed of 45 kmph. నెక్స్ట్ 45 minutes at a speed of 60 kmph and 1 hour at a speed of 50 kmph. ఇక్కడ ఏం కనుక్కోవాలి? మనం యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. చూడండి, టైమే చూద్దాం. టైం వచ్చి ఇక్కడ 40 minutes, ఇక్కడ 45 minutes, ఇక్కడ టైం 1 hour. 1 hour అంటే 60 minutes. అంతా యాడ్ చేయండి. 60 ఒక 40, 100. 100 + 45, 145. ఇది మినిట్స్లో వచ్చింది. అవర్స్లో మార్చా అంటే డివైడెడ్ బై 60 అవర్స్. డిస్టెన్స్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ వచ్చి 45, టైం వచ్చి 40. మినిట్స్లో ఉంది కదా, అవర్స్లో మార్చా అంటే డివైడెడ్ బై 60. నెక్స్ట్ స్పీడ్ వచ్చి 60, టైం వచ్చి 45 minutes. మినిట్స్ని అవర్స్లో మార్చాలి, డివైడెడ్ బై 60.
డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ 50, టైం వచ్చి 1 అవర్. అవర్స్లోనే ఉంది, మార్చాల్సిన అవసరం లేదు. 60 60 క్యాన్సల్, 23s 22s, 3 15s. 15 into 2 30, 30 plus 45 75, 75 ఒక 50 125, 125 by 145, 60 పైకి వెళ్తుంది. 5 2s 5 5s, 5 2s 10, 5 9s. నెక్స్ట్ ఇక్కడ క్లోజెస్ట్ అన్నాడు, అప్రాక్సిమేట్ చెప్తే సరిపోతుంది. 25 into 60 by 29, ఇది రఫ్గా 30 అనుకుంటే 32s అంటే 50. 50కి దగ్గరగా ఆన్సర్ ఏముంది? 51.4 అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. క్లోజెస్ట్ అన్నాడు కాబట్టి అప్రాక్సిమేట్ వాల్యూ అయితే కనుక్కుందాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. టైం పీరియడ్ 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి షార్ట్ కట్ ఫార్ములా ఉంది. షార్ట్ కట్ ఫార్ములా ఏమంటే డబుల్ స్క్వేర్. 4కి డబుల్ ఎంత? 8. 4కి స్క్వేర్ 16. స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్ పెట్టుకోవాలి. 16కి 2 డెసిమల్స్ అంటే 8.16. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి 8.16. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? 1530. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 1 yearకి 4% అంటే 2 yearsకి ఎంత? 8%. 8% అంటే ఎంతో కనుక్కోవాలి. లెఫ్ట్ రైట్ క్యాన్సిల్ అవుతాయి, టాప్ బాటమ్ క్యాన్సిల్ అవుతాయి. 8 1s 8 2s, 8 1s. ఇక్కడ రిలేషన్ చూడండి, 15 కదా, 1.02 into 15 30, 15.30 అంటే రిలేషన్ 1500. రిలేషన్ ఎంత? 1500 అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 1500. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సేల్స్ మెన్ బైస్ 50 ఆర్టికల్స్. బైస్ అంటే కాస్ట్ ప్రైస్. 15 ఆర్టికల్స్ వచ్చి 10 రూపీస్ సెల్లింగ్ ప్రైస్. 10 ఆర్టికల్స్ వచ్చి 15 రూపీస్. ఎప్పుడు కానీ మనం కంపారిజన్ చేయాలంటే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ సేమ్ ఉండాలి. ఇక్కడ సేమ్ లేదు కదా, సేమ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే ఆర్టికల్స్కి ఎల్సిఎం తీసుకోవాలి. 15కి 10కి ఎల్సిఎం 5 3s 5 2s. ఎల్సిఎం ఎంత వస్తుంది? 30 వస్తుంది. మైండ్లో ఎల్సిఎంని పెట్టుకోండి. 15ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 30 వస్తుంది? 2. 10ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 30 వస్తుంది? 3. అంటే ఇప్పుడు 30 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ ఎంత? 2 into 10 20 రూపీస్. 30 ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 3 into 15 45 రూపీస్. కాస్ట్ ప్రైస్ వచ్చి 20 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ వచ్చి 45 రూపీస్. పర్సంటేజ్ ప్రాఫిట్ ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే 25, కాస్ట్ ప్రైస్ వచ్చి 20, పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 25 అంటే ఆన్సర్ 125%. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ కనుక్కోవాలి. ప్రిన్సిపల్ వచ్చి 3000, టైం పీరియడ్ 1 year, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. ఫస్ట్ మనం కాంపౌండెడ్ ఇయర్లీ కనుక్కోవాలి. అంటే 1 yearకి ఎంత పర్సెంట్? 5%. నెక్స్ట్ హాఫ్ ఇయర్లీ అన్నారా, 1 yearకి 5% అంటే హాఫ్ ఇయర్కి 2.5%. టోటల్ టైం పీరియడ్ 1 year కదా, 6 months 6 months అంటే 1 year. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలంటే ఇంట్రెస్ట్ పర్సంటేజ్ డబుల్ స్క్వేర్. 2.5కి డబుల్ 5, 2.5కి స్క్వేర్ 6.25. స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్ పెట్టుకోవాలి. స్క్వేర్ చేశాక ఎన్ని డెసిమల్స్ పెట్టుకోవాలా? 2 డెసిమల్స్. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 5.0625 వస్తుంది. డిఫరెన్స్ అడిగారా, 5కి 5.06
25కి డిఫరెన్స్ ఎంత 0.0625. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత 3000, పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 5 3s 15, 3 2 6 7 18. చూడండి, జస్ట్ మల్టిప్లై చేశాను. ఎన్ని డెసిమల్స్ పెట్టుకోవాలా? 4 ఉన్నాయి. 4 డెసిమల్స్ పెట్టుకోవాలి. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. ఇక్కడ 4 డెసిమల్స్ ఉన్నాయి. 4 డెసిమల్స్ పెట్టుకుంటే 1.875. ఆప్షన్ లేదు కదా, నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్. ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈస్ 42 kmph. ఇట్ క్రాసెస్ ఎలక్ట్రిక్ పోల్ ఇన్ 27 seconds. ఇక్కడ స్పీడ్ కనుక్కుంటుందా? స్పీడ్ ఈ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఆల్రెడీ ఇచ్చారు. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్. డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ వచ్చి 42. కేఎంపిహెచ్లో ఉందా? మీటర్ పర్ సెకండ్లోకి మార్చుద్దామా? 5/8. కేఎంపిహెచ్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/8. టైం ఎంత? 27. 9 2s 9 3s 2 21s అంటే 21 into 15. 15 15 2s 30 315. లెంత్ ఆఫ్ ద ట్రైన్ వచ్చి 315 meters. ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ని క్రాస్ చేసింది. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ 42. కేఎంపిహెచ్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/8. నెక్స్ట్ టైం ఎంత? 51 seconds. లెంత్ ఆఫ్ ద ట్రైన్ 315. లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ తెలియదు కదా, కనుక్కుందాం. 6 3s 6 7s 3 1s 3 7s. నెక్స్ట్ 7 into 17 17 7s 119 119 into 5 అంటే 595. సపరేట్ చేయండి. 595లో 315 తీసేయండి. ఎంత వస్తుంది మనకు? 280. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద గివెన్ ఫిగర్ ఏసీ ఈజ్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్. ఏసీ వచ్చి పర్పెండిక్యులర్గా ఉంది సిబికి. ఏబి పాసెస్ త్రూ సెంటర్. ఇది సెంటర్. ఇది సెంటర్ కాబట్టి ఇది రేడియస్ 20 అయితే ఇది కూడా రేడియస్ ఎంత అవుతుంది? 20 అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా రేడియసే కదా, రేడియస్ ఎంత? 20 అవుతుంది. నెక్స్ట్ ఈ ఎఫ్ అని తీసుకుందాం. ఓకేనా? ఇవి కూడా పర్పెండిక్యులర్స్. నెక్స్ట్ ఏసీ వాల్యూ 36. ఏసీ వాల్యూ ఎంత? 36. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే బీసీ వాల్యూ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి మనం? బీసీ వాల్యూ కనుక్కోవాలి. కనుక్కుందాం. నెక్స్ట్ ఫస్ట్ 2 ట్రయాంగిల్స్ తీసుకోండి. ట్రయాంగిల్ ఏసీబి, ట్రయాంగిల్ ఓఈబి. ఈ రెండు ఎలా ఉన్నాయంటే సిమిలర్గా ఉన్నాయి. ఎందుకంటే ఈ రెండు ప్యారలల్, ఒకటి ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి. సిమిలర్ కాబట్టి సైడ్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. సైడ్స్ ఎలా ఉంటాయి? ప్రపోర్షన్లో ఉంటాయి. ఫస్ట్ ఏసీబి తీసుకోండి. ఏసీ. నెక్స్ట్ ఇక్కడ దీనికి ఓఈ. నెక్స్ట్ ఇది తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. ఇది తెలియదు కాబట్టి ఏమనుకుందాం? ఎక్స్ అనుకుందాం. ఫస్ట్ ఏసీబి అంటే ఇక్కడ ఏబి అంటే ఫుల్ వస్తుంది. ఎంత వస్తుంది? 40 + x. ఏసీ. ఏసీ అంటే ఫుల్. ఇక్కడ ఏమొస్తుంది? ఓబి వస్తుంది. ఏసీ కాదు, ఏబి. ఏబి అంటే ఫుల్. ఏబి ఓబి. ఓకే. ఏసీ వచ్చి 36, ఓఈ వచ్చి 20. ఏబి అంటే 20 + 20 40, 40 + x. ఓబి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కదా, అంటే 20 + x. సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. సాల్వ్ చేద్దాం. 4 9s 4 5s. క్రాస్ మల్టిప్లై చేయండి. 20 × 9 180, x × 9 9x, 5 × 40 200, 5 × x 5x.
9xలో 5x పోతే 4x. 4x వచ్చి 200లో 180 పోతే 20 కదా, అంటే x వాల్యూ 5. x వాల్యూ ఎంత వచ్చింది మనకు? 5 అయితే వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్ ఏసీబీ, ట్రయాంగిల్ డిఎఫ్బి తీసుకుందాం. ట్రయాంగిల్ ఏసీబీ డిఎఫ్బి. ఓకే, ఫస్ట్ ట్రయాంగిల్లో ఏసీ సైడ్స్ ప్రపోర్షన్ ఉంటాయి కదా, ఏసీ బై డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫుల్ అంటే 45 కదా, అంటే ఏబి బై డిబి. ఏసీ వాల్యూ 36, డిఎఫ్ తెలియదు కదా, కనుక్కుందాం. ఏబి ఎంత? 45, డిబి వచ్చి 5, 5 9s, 9 4s, అంటే డిఎఫ్ వాల్యూ ఎంత? 4. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది 5 ఇది 4 అయితే ఇది ఆటోమేటిక్గా ఎంత అవుతుంది? 3 అయితే అవుతుంది. ఇది ఆటోమేటిక్గా ఎంత అవుతుంది? 3. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? లెంత్ ఆఫ్ బీసీ కనుక్కుందాం. బీసీ కనుక్కోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ట్రయాంగిల్ ఏసీబీ అంటే ఫుల్. నెక్స్ట్ ట్రయాంగిల్ డిఎఫ్బి. నెక్స్ట్ ఏసీ బై బీసీ, మనం కనుక్కోవాల్సింది బీసీనే కదా. నెక్స్ట్ డిఎఫ్బి కదా, ఇక్కడ ఏసీ ప్లేస్లో ఇక్కడ డిఎఫ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ బీసీ బదులు ఇక్కడ ఏముంది? ఎఫ్బి ఉంది. సబ్స్టిట్యూట్ చేయండి. ఏసీ వచ్చి 36, బీసీ తెలియదు, డిఎఫ్ ఎంత? 4, ఎఫ్బి వచ్చి 3, 4 9s, అంటే బీసీ వాల్యూ ఎంత? 27. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 2 హెమిస్పియర్స్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. చూడండి, హెమిస్పియర్ కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమంటే 2πr², 8π, పై క్యాన్సల్, 2 4s, అంటే r² ఈజ్ ఈక్వల్ టు 2², అంటే r వాల్యూ ఎంత? 2. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్? వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అంటే ఫార్ములా 4/3πr³, 4/3π, r వాల్యూ 2, 2 cube 8, 8 into 4 32, 32/3π. Answer none of this. A scooter value was reduced by 20%. Any number 100%. 20% తగ్గిందంటే 80%. ఎంతని ఇచ్చారు? 72,000. ఒరిజినల్ ప్రైస్ అంటే 100%. ఇక్కడ రిలేషన్ ఎంత? 9 కదా, రిలేషన్ 900. ఇక్కడ కూడా రిలేషన్ 900, అంటే ఆన్సర్ ఎంత? 90,000. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z ఎంతని ఇచ్చారు? 1. ఏదో ఒకటి గెస్ చేయండి. సపోజ్ వాల్యూస్ అంతా 3 అయితే 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3 ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే x బదులు 3, y బదులు 3, z బదులు 3. సబ్స్టిట్యూట్ చేయండి. అంతా వాల్యూస్ 3, సబ్స్టిట్యూట్ చేయండి. 1/2 3 - 1 అంటే 2. 1/3 ప్లస్ 1/3 అంటే 2/3. సేమ్ అలానే వస్తుంది అన్నిటికీ. 3 టైమ్స్ ఉంది కాబట్టి ఇంటూ 3. 3 3 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్, అంటే ఆన్సర్ ఎంత? 1. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, XYZ are number of faces, edges and vertices respective of pentagonal pyramid.
పెంటాగానల్ పిరమిడ్ అంటే 6 ఫేసెస్ ఉంటాయి, 6 వర్టిసెస్ ఉంటాయి, ఎడ్జెస్ వచ్చి 10 ఉంటాయి. ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్. సబ్స్టిట్యూట్ చేయండి. 6 + 10 - 6/2 హోల్ స్క్వేర్ +1. 16లో 6 పోతే 10, 10/2 అంటే 5, 5 స్క్వేర్ 25, 25 + 1 26. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మిస్సింగ్ నెంబర్ చెప్పాలి. మీరు గమనిస్తే 14, 28, 42 అంటే 14 టేబుల్ కదా. 14 2s 28, 14 3s 42, 14 4s 56. స్టార్టింగ్లో 1 పాయింట్ ఉంటుంది, అన్నిటికీ 1 పాయింట్ కామన్గా ఉంది కదా, అంటే 1.56. నెక్స్ట్ క్వశ్చన్, 40 kg ఆఫ్ అలాయ్ ఏ ఈజ్ మిక్స్డ్ విత్ 63 kg ఆఫ్ అలాయ్ బి. అలాయ్ ఏలో లెడ్ టిన్ ఏ రేషియోలో ఉన్నాయి? 2:3. అలాయ్ ఏ వచ్చి 40 kg. నెక్స్ట్ అలాయ్ బి వచ్చి 63 kg. టిన్ను కాపర్ ఏ రేషియోలో ఉన్నాయి? 2:4. టిన్ ఎంతో కనుక్కోవాలి. టిన్ అంటే 3 పార్ట్స్, టోటల్ 5 పార్ట్స్ కదా, 3/5 × 40. టిన్ ఎంతో కనుక్కుందాం. టిన్ వచ్చి 2/7. టిన్ వచ్చి 2 పార్ట్స్, టోటల్ 7 పార్ట్స్, 5 8s. ఇక్కడ టిన్ 24 ఉంది, ఇక్కడ టిన్ 18 ఉంది, అంటే యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 42. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సర్నింగ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఏబిసి ఉంది. డి అండ్ ఈ ఆర్ 2 పొజిషన్స్ సచ్ దట్ డి ఎంత? 18, డి 18, సి వచ్చి 5. ఈ యాంగిల్ ఎంత? 90. ఇఫ్ టాన్ ఏబిసి అంటే మిడిల్లో ఉండే యాంగిల్, అంటే టాన్ బి ఎంత? 3.6. ఇక్కడ మనం టాన్ సి కూడా కనుక్కోవచ్చు కదా. టాన్ సి, టాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ వచ్చి 18, అడ్జసెంట్ 5, అంటే ఎంత వస్తుంది? 3.6. అంటే టాన్ బి ఈజ్ ఈక్వల్ టు టాన్ సి. అంటే మనకేమని అర్థమైంది అంటే టాన్ క్యాన్సిల్ అయిపోతే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. యాంగిల్ బి యాంగిల్ సి సేమ్ అన్నారు. నెక్స్ట్ మనకు తెలుసు ట్రయాంగిల్ ఏబిసి అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత? 180 కదా. యాంగిల్ సింబల్ తీసేస్తున్నా, సమ్ ఆఫ్ యాంగిల్స్ 180. ఓకే, బి అన్నా ఒకటే, సి అన్నా ఒకటే, అంటే బి బదులు ఏం పెట్టుకోవచ్చు? సి అయితే పెట్టుకోవచ్చు. యాంగిల్ ఏ ఎంతో కనుక్కోవాలి. యాంగిల్ ఏ అంటే ఏమని? 180 - 2c కదా. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ట్రయాంగిల్ అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత? 180, అంటే సి + డి + ఈ ఎంత? 180 కదా. సి + డి + ఈ ఎంత? 180. నెక్స్ట్ ఈ వచ్చి 90 కదా. ఈ వచ్చి 90, సబ్స్టిట్యూట్ చేయండి. ఈ వచ్చి 90, అంటే సి + డి ఎంత? 180లో 90 పోతే 90. ఇక్కడ 180 ఉంది కదా, కాబట్టి ఇంటూ 2 చేసుకుందాం. 2c + 2d ఎంత? 180. అంటే 2cని ఏమని రాయొచ్చు? 180 - 2d అని రాయొచ్చా? సబ్స్టిట్యూట్ చేయండి. 180 - 2cని ఏమని రాయొచ్చు? 180 - 2d. ఫైనల్గా చేస్తే 180 180 క్యాన్సిల్. యాంగిల్ ఏ వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది? 2 టైమ్స్ యాంగిల్ డికి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్ ఏబిసి. ఏబి వాల్యూ 1.5, బీసీ వాల్యూ 1.5, ఏసీ వాల్యూ ఎంతో అడిగారు. యాంగిల్ బి ఎంత? 60. ఈ 2 సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్. ట్రయాంగిల్ అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత? 180. టీటా + టీటా అంటే 2θ. 2θ 180లో 60 పోతే 120. టీటా వాల్యూ 60. అంటే అన్ని యాంగిల్స్ ఈక్వల్. అన్ని యాంగిల్స్ ఈక్వల్ అంటే ఈక్వలేటర్ ట్రయాంగిల్, అంటే అన్ని సైడ్స్ ఈక్వల్.
అంటే ఏసీ వాల్యూ కూడా ఎంత అవుతుంది? 1.5. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ టూ నెంబర్స్. నెంబర్స్ ఏమనుకుందాం? ఏబి అనుకుందాం. సమ్ ఎంత? 59. ప్రోడక్ట్ వచ్చి 840. సమ్ ఆఫ్ దే స్క్వేర్స్ అంటే ఏం కనుక్కోవాలా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కనుక్కోవాలి. దీని స్క్వేరింగ్ చేయండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 59 స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. 59 స్క్వేర్ అంటే 25 ఒక 9, 9 స్క్వేర్. ఎలా వస్తుందంటే 59 స్క్వేర్ 50కి దగ్గరగా ఉంటే 25 కాన్సెప్ట్ యూస్ చేయాలి. 50 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 9. 50 కన్నా 9 ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంటే అది యాడ్ చేయాలా, ఎంత ఎక్కువ ఉంటే అంత స్క్వేర్ చేయాలి. 59 స్క్వేర్ ఎంత? 3481. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3481 మైనస్ 2ab కదా. ఏబి ఎంత? 840. 2 ఇంటూ 840 ఎంత? 1680. సబ్ట్రాక్ట్ చేయండి. ఎంత వస్తుంది? 1801. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ ఆల్ 4-digit నెంబర్స్. సమ్ ఆఫ్ ఆల్ 4-digit నెంబర్స్ డివిజిబుల్ బై బోత్ 3 and 5. 3తో 5తో డివిజిబుల్ కావాలంటే 15తో డివిజిబుల్ అవ్వాలి. దేంతో డివిజిబుల్ అవ్వాలా? 15తో. స్టార్టింగ్ 4-digit నెంబర్ ఏది? 1000. ఎండింగ్ 4-digit నెంబర్ ఏది? 4 9s. 1000 అనేది 15తో డివిజిబుల్ కాదు. 15తో డివిజిబుల్ అవ్వాలా? 15తో డివిజిబుల్ అయ్యే ఫస్ట్ 4-digit నెంబర్ ఏది? ఎలా చెక్ చేయాలంటే 15తో డివైడ్ చేయండి. 15 6 90. 15 6 90. రిమైండర్ 10. డివిజిబుల్ అవ్వాలంటే రిమైండర్ 0 అన్నా రావాలా, లేదంటే 15 అన్నా రావాలా. అంటే 5 యాడ్ చేయాలి. అంటే ఫస్ట్ నెంబర్ 15తో డివైడ్ అయ్యే నెంబర్ ఏది? 1005. ఎలా చెప్పాను? రిమైండర్ 0 అన్నా రావాలా, లేదంటే 15 అన్నా రావాలా. 15 రావాలంటే 5 యాడ్ చేయాలి. 1000కి 5 యాడ్ చేస్తే 1005. నెక్స్ట్ సేమ్ అదే విధంగా 999 కూడా చేద్దాం. 999 15తో డివిజిబుల్ అవ్వాలి కదా. 15 6 90. 15 6 90. 15 6 90. రిమైండర్ ఎంత? 9. డివిజిబుల్ అవ్వాలంటే రిమైండర్ 0 రావాలి. అంటే 9 సబ్ట్రాక్ట్ చేయాలి. 999లో 9 తీసేస్తే ఎంత? 990. ఓకేనా. ఇంకా సెకండ్ నెంబర్ ఏమొస్తుంది? 15తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అంటే ప్రతిసారి 15 యాడ్ అవుతుంది. అంటే 1020. దీనికి 15 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1020. ఓకే. సమ్ అన్నారా అంటే అన్నీ యాడ్ చేయాలి. ఇది ఏపీలో ఉంది. ఇది ఫస్ట్ టర్మ్, ఇది లాస్ట్ టర్మ్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎలా కనుక్కోవాలా? లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై డి ప్లస్ 1. లాస్ట్ టర్మ్ ఎంత? 990. ఫస్ట్ టర్మ్ వచ్చి 1005. డి అంటే కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ ఎంత? 15. T2 మైనస్ T1 అంటే డి. 15 ప్లస్ 1. సబ్ట్రాక్ట్ చేయండి. 85 89 బై 15. నెక్స్ట్ 15 5 75. 75 అంటే 148 వస్తుంది. 148 అంటే 15 9s 135. 15 9s అంటే మొత్తం ఎన్ని టర్మ్స్ ఉంటాయి? 600 టర్మ్స్ ఉంటాయి. ఈ విధంగా వీటన్నిటికీ సమ్కి ఫార్ములా ఏమి? n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్ 600/2. ఫస్ట్ టర్మ్ వచ్చి 1005. లాస్ట్ టర్మ్ ఎంత? 990. యాడ్ చేయండి. 300. 300 ఇంటూ యాడ్ చేయండి 1005 990. యాడ్ చేస్తే 10,995. మల్టిప్లై చేయండి.
5 3s 15, 3 9s 27, 28, 3 9s 27, 29, 2 అంతా యాడ్ చేసి ఎంత వస్తుంది? 3298 500. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వైశాలి కవర్స్ a certain distance by car at 50 kmph. Return to original place through same route on bicycle at 10 kmph. టోటల్ టైం ఎంత ఇచ్చారు? 2 hours 44 minutes. 2 hours 24 minutes. 1 hour అంటే 60 minutes. 2 hours అంటే 120 minutes. టోటల్ టైం ఎంత పడుతుంది? 144 minutes. నెక్స్ట్. అర్థమెటిక్ అంటే ఏం లేదు, క్వశ్చన్లో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని ఫోకస్ చేయాలి. టోటల్ టైం వచ్చి 144 minutes. మినిట్స్ని అవర్స్లో మారుద్దాం. డివైడెడ్ బై 60. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ తెలియదు కదా, డి. స్పీడ్ ఎంత? 50. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా సేమ్ డిస్టెన్స్. రిటర్న్ వచ్చేటప్పుడు స్పీడ్ ఎంత? 10. నెక్స్ట్. 12 12s 12 5s. 12 by 5. ఎల్సిఎం ఎంత? 50. డి ప్లస్ 5d. నెక్స్ట్. 12 by 5 6d by 50. 5 10s 6 2s అంటే డి వాల్యూ ఎంత? 20. ఇక్కడ ఏమడిగారు? టోటల్ డిస్టెన్స్ కవర్డ్. వెళ్ళేటప్పుడు 20, రిటర్న్ వచ్చేటప్పుడు 20. 20 + 20 ఎంత? 40. సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి.